మహబూబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నడివాడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ శ్రేణులు. నిన్న నడివాడ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటుగా సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి పెద్ద దిక్కైనటువంటి రాయపాటి బుచ్చిరెడ్డి గారు లేనందుకు గ్రామం అంతా శోక సముద్రంలో మునిగి ఉన్నది. ఈరోజు గ్రామంలో ఎవరు కూడా వ్యవసాయ పనులకు ఎటు పోలేదు. 1987లో గ్రామ సర్పంచ్గా మొదటిసారి ఎన్నికలలో గెలిచాడు. 7 సంవత్సరాలు ఉండే అప్పుడు ఆయనకు గ్రామాన్ని తండవతల బావి తీపిచ్చి ఇక్కడ బావిలు పడపోతే ట్యాంకీలు కట్టించి నీళ్లు నడివాడకు తీసుకొచ్చిన వ్యక్తి అయినా పాపం ఈరోజు ఆయన లేదంటే బాధాకరం. ఏ విషయాన్నైనా కుండబద్దలుగా మాట్లాడేది, కడుపులో ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా ప్రజలలో స్వచ్ఛకపోయి లాస్ట్కు మొన్న ఏమన్నాడంటే, ఇవే నాకు చివరి ఎన్నికలు, ఒక్కసారి నన్ను చూడండి, చివరి ఎన్నికలు నాకు నా జీవితానికని ఏడ్చుకుంటూ మాట్లాడింది. చాలా బాధాకరమైన విషయం. సానుభూతిగా ప్రజలంతా ఆయనకే నిర్ణయించుకున్నారు. చివరి ఎన్నికల్లో ఆరోగ్యం బాగలేదంటే ఇప్పుడు జరిగే ఎన్నికలలో ఆయన లేనందుకు మేమంతా చాలా చింతిస్తున్నాం. ఈ ఊరికే బొడ్రాయి లాంటి వ్యక్తి ఈరోజు మరణిస్తాడని ఎవరు కూడా కలలో ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజల తరపున, అందరి గ్రామం తరపున మేము సంతాపం తెలుపుతున్నాం.